చర్చించి తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్ వెంకయ్య గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సభ్యులు ఎన్ రెడ్డప్ప గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బీసీ వర్గం నుండి రమేష్ యాదవ్ గారు ఎమ్మెల్సీ ప్రొద్దుటూరు, ఆయన కూడా స్వాగతం సుస్వాగతం. చిత్తూరు జిల్లా ఈసీసీ చైర్పర్సన్ శ్రీమతి మొసల అడ్డమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మంగళవరం జెడ్పీటీసీ సభ్యులు పార్వతీ చంద్రప్ప గారికి స్వాగతం సుస్వాగతం. కరోనా కష్టకాలంలో గడిచిపోయినాక మిగిలిన 2.5 సంవత్సరం ఈ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి ఏం చేసినాడు, మన రాష్ట్ర పురోగతి ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, గతంలో మన ఆర్థిక గణాంకాలను ఒకసారి డిస్కస్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పెట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. అన్ని వర్గాలని టచ్ చేస్తూ ఆయన చిన్న వయసులోనే డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఆలయాల పూజారులు కావచ్చు, చర్చి ఫాదర్లు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, పిఎంపీ డాక్టర్లు కావచ్చు, అన్ని వర్గాల నుండి కూడా ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఉంది వాళ్ళతో చర్చించి ఒక మేనిఫెస్టో తయారు చేసినారు. దాని పేరే నవరత్నాలు అనే విషయం మీ అందరికీ తెలుసు. ఈ నవరత్నాల్లో దాదాపు 35 పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకి, పేద వర్గాలకి, మేధావ వర్గాలకి చేరువయ్యే విధంగా ఇంట్రడ్యూస్ చేసి అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ తరఫున జోహార్లు. జోహార్. 4వ ర్యాంకుకి ఎగబడింది అనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా 34,000 ఇస్తే జగనన్న ప్రభుత్వంలో 4,93,000 ఉద్యోగాలు వచ్చినాయి. అందులో ప్రభుత్వ ఉద్యోగాలే 2,13,662 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. వ్యవసాయ పరంగా వస్తే మనమందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తామంటే రాష్ట్రం, కుటుంబం, మన పల్లెల్లో కూడా మనమందరూ కూడా పాఠం అగ్రికల్చర్ ఫ్యామిలీస్. మొత్తం ఈ భారతదేశంలో దిగువ నుండి 2వ ర్యాంకులో ఉన్నాం కదా ప్రభుత్వ హయాంలో. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చేసే గణాంకాలు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ పరంగా రైతులను ఆదుకొని రైతుల నుండి ధాన్యాలు కొనుగోలు చేసి, అదేవిధంగా రైతు భరోసా ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వర్షాలు బాగా పడినందు వల్ల మనం దిగువ నుండి 2వ స్థానంలో ఉండేవాళ్ళు
ఈరోజు పైనుండి 6వ స్థానానికి వచ్చిన సంగతి మీ అందరికీ కూడా అంటే దాదాపు మనం ఈ భారతదేశంలో 7వ స్థానానికి ఎగబాకినాం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో అయితే జగన్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్ యాత్రను నిర్వహిస్తూ అందులో భాగంగా సామాజికంగా ఉన్నటువంటి అన్ని వర్గాల మేధావుల సమావేశానికి ఇచ్చేటటువంటి మేధావులందరికీ కూడా నేను శిరస్సు నమస్కరించుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ రెడ్డప్పన్న గారు, అదేవిధంగా మా అన్న ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు, అదేవిధంగా మన జయన్ గారు, మన కూతురుపట్టు ఎక్స్ఎమ్మెల్యే సునీల్ గారు, డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ కృష్ణమూర్తి గారు, భారతం గారు, పాపాల డిప్యూటీసీ పద్మజన్ గారు, ఈ వేదికలో నేను మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, గత ప్రభుత్వాల్లో ఏం జరిగింది, గత ప్రభుత్వాల కన్నా మెరుగైనటువంటి పాలన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీకందరికీ కూడా అది తెలిసిన విషయమే. అయినా ప్రతిపక్షాలు రోజు ఏదో ఒక రకంగా విషయం తిప్పుతూనే ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం మీడియాలో. నిజంగా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఆయా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో సచివాలయాలు కావచ్చు, లేదా పట్టణ స్థాయికి వెళ్తే ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, అనేక అభివృద్ధి కూడా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నటువంటి మీకు తెలియజేస్తా ఉన్నా. 2019కి ముందు పలమనేరు ఎలా ఉంటుంది, 2019 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యులు అయిన తర్వాత పలమనేరు ఎలాంటి మార్పులు వచ్చాయి నేను దాన్ని ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పాలని పడలేదు అనుకుంటాను. మీరు చూస్తూ ఉన్నారు గతంలో పలమనేరు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో కోర్టు ఎలా ఉంటుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు ఎలా ఉంది, అనేక హాస్పిటల్ కోర్టు ఉంటే కాదు నేను చెప్పడం. ఈరోజు మన మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన పలమనేరు కావాలని గతంలో ఉన్నటువంటి పాలకులు మీకు అందరికీ కూడా తెలుసు. కుప్పాలి ఆర్టీఓ ఆఫీస్ తెలుసు. మదనపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ ని మనం పలమనేరు తెచ్చుకున్నటువంటి ఘనత కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. అనేక విధాలుగా మనం నిరంతరం ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ జిల్లాలో మనందరికీ పెద్ద పెద్దటి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మనం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఏ రకమైనటువంటి ఇబ్బందున్నా ఏ రకమైనటువంటి సమస్యలున్నా మా దృష్టికి వస్తే అప్పటికప్పుడే పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. మీకు అందరూ కూడా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఒక పలమనేరులోనే కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా వాస్తవాలు ఏం జరుగుతున్నాయి మీరు అందరూ గ్రహించాలని నేను కోరుకుంటూ నేను ఒక్కొక్కరినే పిలుస్తాం. మీరు వచ్చి ఎంపీ గారు మిమ్మల్ని సాధించి మాట చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వెంకటగౌడ గారికి, ఆ సీనియర్ నాయకుడు బైరెడ్డి కృష్ణమూర్తి గారికి, శ్రీమతి
పెద్దమ్మ గారికి, పదమూడు ఎంపీటీసీ సభ్యురాలకి, పాకాల ఎంపీటీసీ సభ్యురాలకి, మన ఎమ్మెల్సీ రజత్ గారికి, జయమణి గారికి, ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ గారికి, మేధావి వర్గానికి అందరికీ మాధవాలను చేస్తూ ఈరోజు కార్యక్రమం మీకు అందరికీ తెలిసిన విషయమే. జగనన్న పరిపాలనలో ఒక భాగంగా మేధావులు కూడా ఎక్కడ ఏ నియోజకవర్గాలు మీటింగ్ పెట్టినా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తే మేధావి వర్గాన్ని కూడా మీరు పిలిపించి మన ప్రభుత్వం పైన, జగనన్న ప్రభుత్వం పైన ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా, వారి అభిప్రాయాలు కూడా చూసుకుంటే అభిప్రాయం చూసుకున్న తర్వాత వాటి సరైన మార్గంలో పెట్టేదానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా జగనన్న వాటి అన్నింటినీ సకాలంలో సంస్కృతికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ సాధికార యాత్రలు ఏర్పాటు చేసి బహిరంగ సభకు మా ఓటర్ మహాశైలిలో వస్తారు. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళే ముందుగా మీ యొక్క అమూల్యమైన సలహాలు తీసుకునేసి మాలో ఉన్న తప్పులు మీరు కానీ తెలియజేస్తే అందులో మేము ఎలాంటి ఏ విధంగా మేము అనుకోకుండా వాటిని సాగిస్తూ మీకందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియజేసుకున్న కోరేదానికే ఈ మేధావుల సదస్సు ఏర్పాటు చేసినాం కాబట్టి ఇదివల్లనే మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా జగనన్న ఆశీస్సులతో వెంకటేగౌడ గారిని నన్ను కూడా అత్యధిక మెజారిటీతో ఓటేసి గెలిపించినారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ వచ్చేదానికి మీరు ఆశీర్వదించాల్సి, అదేవిధంగా మమ్మల్ని ఇద్దరిని కూడా ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా నిలుపున్నా ఎవరు ఎంపీగా నిలుపున్నా మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిన కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జై జగన్. గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ రెడ్డప్ప గారికి, గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఈ మేధావుల సమావేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ డాక్టర్స్ తరఫున మా యొక్క అభిప్రాయం తెలియచేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసి జరగడంలో ఏమాత్రం సందేహం లేదు. మునిపెన్నడూ లేని విధంగా మన దేశంలోనే ఏ ఇతర రాష్ట్రాలు చేయని విధంగా ఎక్కువ శాతం బడ్జెట్ ఆరోగ్య శాఖకు కేటాయించడం మొదటి అడుగు అయితే, వేల సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్స్ ని అపాయింట్ చేయడం, స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ ఎంప్లాయీస్, ఎక్స్రే టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ ఎంతో మంది స్టాఫ్ ని రిక్రూట్ చేయడం, వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు వైద్య శాఖలో చేపట్టి వైద్య శాఖను సమూలమైన మార్పులతో చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి. రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అన్ని హాస్పిటల్స్ లో ఉండేలా చేయడం, గతంలో లాగా ఒక స్పెషాలిటీ వైద్యం కోసం దూరం వెళ్ళవలసిన పరిస్థితి రోగులకు లేకుండా అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ రావడం అనేది ఒక మైలురాయి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ తో సమానంగా కాదు, అంతకు మించి అనే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి. కొత్త బిల్డింగ్స్, అధునాతన పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్స్, అధునాతన వైద్య సదుపాయాలు, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, పేషెంట్ సాటిస్ఫాక్షన్ స్కోర్, సెక్యూరిటీ అండ్ శానిటేషన్ విభాగాలు, క్వాలిటీ అష్యూరెన్స్, పేషెంట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఎక్కడ తగ్గేదే లేదు అనే పరిస్థితిలో మా వైద్య శాఖ ఉన్నది అని గర్వంగా చెబుతున్నాను. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల యొక్క ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మార్పులు చేర్పులు మన రాష్ట్రానికి తీసుకురావడము, ఆయనకి వైద్య శాఖ పైన ఎక్కువ మక్కువ, పేదవాడి ఆరోగ్యం పైన ఉండే ఎక్కువ మక్కువను చూపిస్తుంది. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేసేదనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది.
ఇచ్చినటువంటి ప్రామాణికాలను పరిగణలోకి తీసుకొని పొరుగు రాష్ట్రాల వారు కూడా మనల్ని అవలంబించాలని ఆలోచించడం మనకి ఎంతో గర్వంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం సార్. టెక్నీషియన్, క్వాలిఫైడ్ స్టాఫ్, నర్స్, ట్రైన్డ్ పీపుల్ తో ఎన్నో అంబులెన్సెస్ ఉన్నాయి. ఫోన్ చేసిన 5 నిమిషాల్లో 108 మనకి వచ్చే పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నవజాత శిశువుల కోసం నియోనేటల్ అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది. అందులో ఇంక్యుబేటర్ సౌకర్యము, హై ఫ్లో ఆక్సిజన్ టెక్నాలజీ సౌకర్యం కూడా ఉంది. స్టెమీ అనే ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ప్రారంభించారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని జిల్లాల్లో మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. అందుబాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో మేము ఈసీజీ తీసినప్పుడు మాకు డౌట్ వస్తే 12 లీడ్స్ ఈసీజీ ఒకటి తీసి దానిని ఒక కార్డియాలజిస్ట్ విదిన్ సెకండ్స్ మాకు కనెక్ట్ అయ్యి సూచనలు చేస్తారు. 1 లక్ష రూపాయల ఇంజెక్షన్ ఎనెక్టోప్లాస్ అనే ఇంజెక్షన్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నది. బయట ఎక్కడ కూడా ఈ ఇంజెక్షన్ దొరకదు. కార్డియాలజిస్ట్ సూచన మేరకు మేము ఆ ఇంజెక్షన్ వేసి ఇమీడియట్ గా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో డీఫిబ్రిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంబులెన్స్ లో ట్రైన్డ్ టెక్నీషియన్ ఉంటారు. డైరెక్ట్ గా అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళి కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో క్యాత్ ల్యాబ్ లో ఆ పేషెంట్ ని ల్యాండ్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఎక్కడ ఒక సమయం రెండవగా అన్ని స్పెషాలిటీ వైద్యులు కూడా మన హాస్పిటల్స్ లో ఉంటున్నారు. కాబట్టి అన్ని స్పెషాలిటీస్ సంబంధించిన వివిధ రకాలైన మెడిసిన్స్ కూడా మాకు కావాలి అని అడుగుతున్నాం. గతంలో కంటే కూడా స్పెషాలిటీ మెడిసిన్స్ అలాగే ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ, నేను కాపు సామాజిక వర్గాన్ని గురించి ప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ముందుగా నేను అందరికీ తెలియజేయడం ఏమంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు 2500 సంవత్సరంలో కాపు సామాజిక వర్గం నుంచి డిసిసి అధ్యక్షునిగా, చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షునిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో నేను ఈ పదవిని 2 మాటలు వారి ఆశీస్సులతో అలంకరించాను. మా సామాజిక వర్గము అలంనేరు నియోజకవర్గంలో దగ్గర 25,000 జనాభా, 20,000 జనాభా ఉన్న 25% ఉన్నారు. మా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో మమ్మల్ని చేర్చాలి అని. ఏంటంటే మేము ఓసీలో ఉన్నాం. ఓసీలో ఉండే దానివల్ల మాకు బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కూడా కాపు నేస్తంలో మాకు వస్తున్నది. కొన్ని ఎక్కువగా అభివృద్ధి చేసే దాంట్లో మా కాపు కులస్తులకి చాలా తక్కువగా రావడం అనేది జరుగుతున్నది. మేము ఓసీలో ఉండే దానివల్ల మాకు ఏ విధంగా లబ్ధి చాలా తక్కువగా అందుతున్నది. నేను దీన్ని ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. మమ్మల్ని బీసీలో చేర్చేటప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిపి మాకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారికి స్వాగతం సుస్వాగతం.